ఈ వార్త యాకోబుకు తెలిసింది. పిల్లల్ని పిలిచాడు, ఏంటి మీరు చేసిన పని? వాళ్ళందరినీ చంపేశారు, ఇప్పుడు వాళ్ళందరూ మన మీదకి వస్తారు. వీళ్ళేమో ఒక ఫ్యామిలీ, ఆ ఊర్లో వీళ్ళ ఫ్యామిలీ ఒక్కటే గుడారం వేసుకుని ఉన్నారు. ఇప్పుడు ఊరంతా వీళ్ళ మీదకి వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. అటువంటి పరిస్థితులలో యాకోబు పిల్లల్ని అడిగితే, ఏంటి మీరు చేసిన పని? మీరు నాకు చాలా బాధ కలుగు చేశారు, ఏంటి అని అంటే వాళ్ళు అంటారు, మా చెల్లికి ఇంత అన్యాయం చేయడం మరి తప్పు కాదా, అందుకనే మేము కోపంతో ఇలా చేసాము, వాళ్ళందరినీ చంపేశామని అన్నప్పుడు యాకోబు చాలా బాధతో దేవుని సందులో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, యాకోబు నువ్వు వెంటనే లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. యాకోబుతో దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? వెంటనే లేచి వెళ్ళి బేతేలుకు వెళ్ళు. బేతేలుకు వెళ్ళి అక్కడ ఏం కట్టమంటున్నాడు? బలిపీఠం. బేతేలు అంటే అర్థం ఏంటి చెప్పండి? చెప్పాలి అందరూ. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట అస్సలు మర్చిపోకూడదు. బేతేలు అనగా అర్థం ఏంటో తెలుసా? దేవుని మందిరము. చెప్పండి అందరూ, ఏంటి? దేవుని మందిరం. ఇదేదో కొత్తగా చెప్తుంది కాదు, చాలాసార్లు చెప్పిందే, అయినా కొత్తగా చెప్తున్నట్టుగా మళ్ళీ నా మొఖం వెంక మీరు చూస్తున్నారు. బేతేలు అనగా అర్థం ఏంటి? దేవుని మందిరం. ఇప్పుడు యాకోబుని దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవుడు వెళ్ళమనగానే తన కుటుంబ సభ్యులందరినీ యాకోబు పిలిచి, మనం ఇప్పుడు బేతేలుకి వెళ్ళాలి కాబట్టి మిమ్మల్ని అందరినీ మీరందరూ కూడా శుద్ధి చేసుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి, అన్ని మీరు శుచిపరుచుకోండి అని చెప్పగానే కుటుంబస్తులందరూ కూడా వెళ్ళి తమను తాము శుద్ధిపరుచుకుని వారి ఆభరణాలు కూడా తీసేసి ఆ చెట్టు కింద దాచిపెట్టేసి ఇప్పుడు వాళ్ళందరూ వస్త్రాలు మార్చుకుని బేతేలుకు ప్రయాణమై వెళ్తున్నారంట. ఇప్పుడు వారు ప్రయాణమైపోయినప్పుడు 5వ వచనం చదవండి. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వీళ్ళు బేతేలుకు వెళ్ళి బలిపీఠం కట్టాలని ఆలోచనతో తమ్మును తాము వారు సిద్ధపరుచుకుని బయలుదేరారో, వీళ్ళు ప్రయాణం మొదలు పెట్టారంటే ఇంకా బేతేలుకు వెళ్ళలేదు, అసలే వెళ్ళడానికి ప్రయాణం మొదలు పెట్టారు. వాళ్ళు ప్రయాణమైపోవచ్చుండగానే దేవుని భయం అక్కడున్న జనులందరి మీదకి వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం. దేవుని భయం అక్కడున్న జనులందరి మీదకి వచ్చేసి అసలు వీళ్ళ తరమడానికి వాళ్ళు రాలేకపోయారంట. దేవునికి స్తోత్రం. తరమడం ఆపేశారు. యాకోబు కుమారులకు హాని చేయాలనుకున్న వారు ఆలోచనలు మానేశారు. తరిమి వారిని చంపేయాలనుకున్న వారి ఆలోచన వారు విడిచిపెట్టేసుకున్నారు. యాకోబు కుమారులను తరమలేదంట వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆలోచన చేద్దాము. వాళ్ళు ఇంకా బేతేలుకు వెళ్ళక ముందానే వెళ్ళాలని ఆలోచనతో ప్రయాణం మొదలు పెట్టగానే శత్రువు తోకముడి చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనకి కాపుదల రావాలి. దేవుడు అంటున్నాడు కదా, నేను నిన్ను కాపాడేదను అంటున్నాడు కదా. మరి ఆయన కాపాడాలి అని అంటే మనము కాపాడబడే స్థలం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా దేవుని సంఘం అని చెప్పాను. రెండవదిగా మనము కాపాడబడాలి అని అంటే రెండవదిగా మనం చేయవలసిన పని ఏంటంటే బలిపీఠము కట్టాలి. బేతేలులో బలిపీఠం కట్టాలి. దేవునికి స్తోత్రం. బేతేలు అనగా దేవుని మందిరము. దేవుని మందిరములో బలిపీఠం కట్టాలి. బలిపీఠం అనగా అర్థం ఏంటో తెలుసా? సమర్పణ. హల్లెలూయా. బలిపీఠం అనగా అర్థం ఏంటి? సమర్పణ. సమర్పణ జీవితంలోనికి మనం రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు,
ఆరాధన చేస్తున్నావు, మళ్ళా వెళ్ళిపోతున్నావు. ఏదో ఆచారంగా నామకార్థంగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి అన్నట్టుగా వచ్చి కాసేపు ఇక్కడ కూర్చుని వెళ్ళిపోతే అది నీకు ఆశీర్వాదము కాదు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములోనికి వచ్చినటువంటి నీవు ఒక సమర్పణ చేసుకోవాలి. దేవునికి ఒక సమర్పణలోనికి రావాలి. నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవునికి సమర్పించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాళ్ళ కుటుంబస్తులు ఏం చేశారంట? అన్య దేవతలను పారవేసి తమ్మును తాము శుచిపరుచుకుని వస్త్రాలను మార్చుకున్నారు. హల్లెలూయా. వస్త్రాలను ఏం చేశారంట? మార్చుకున్నారు. తమ్మును తాము శుచిపరుచుకున్నారు. అన్య దేవతలను పారవేశారు. అంటే వారు పక్కన దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు, ఇంకో పక్కన వాళ్ళ దగ్గర ఏమున్నాయి చెప్పండి? అన్య దేవతలు కూడా ఉన్నాయి. వాళ్ళకి అన్య దేవతలకు సంబంధించిన విగ్రహాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే మనము మన వాక్యానుసారంగా క్రొత్త నిబంధనలకు వస్తే విగ్రహాలు అని అంటే కొన్ని దేవునికి ఆయాసకరమైన క్రియలు హృదయాల్లో నిలుపుకోవడమే విగ్రహము. యెహెజ్కేలుతో దేవుడు అంటాడు కదా, చూడు ఈ ప్రజలు తమ హృదయాలలో విగ్రహములను నిలుపుకొని ఉన్నారు. హృదయాల్లో విగ్రహాలు పెట్టుకోవడం ఏంటంటే, విగ్రహం అంటే బొమ్మ కాదు, ఒక అపవిత్రమైన క్రియ, ఒక పాప సంబంధమైన క్రియ, ఒక చెడుతనము, ఒక అవిధేయత, దేవునికి నచ్చని కార్యం ఏదైనా సరే నువ్వు చేస్తూ ఉన్నట్లయితే అది నీ హృదయంలో ఒక విగ్రహంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు ఆ విగ్రహాన్ని బయట పారవేయాలి. దేవునికి ఇష్టం లేని ఆ క్రియలను విడిచిపెట్టేయాలి. నిన్ను నీవు శుచిపరుచుకొని పరిశుద్ధ హృదయముతో, సమర్పణతో నువ్వు దేవుని మందిరంలోనికి వస్తే ఆ కాపుదలను నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోనన్నీ విగ్రహాలు పెట్టేసుకుని, చెడు పనులన్నీ పెట్టేసుకుని, చేయకూడని పనులన్నీ చేసేస్తూ దేవుని మందిరంలోనికి వచ్చేసి ప్రభువా నన్ను కాపాడు అంటే మాత్రం ఆయన కాపాడడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కాపుదల నీకు రావాలా? ఆయనకి ఇష్టం లేని కార్యాలన్నీ తీసి బయట మారవేసి ఒక సమర్పించుకో దేవునికి. ఒక సమర్పణలోనికి రా. ప్రభువా ఈ రోజు నుంచి నాలో నీకు అవిధేయకరమైన క్రియలను నేను తీసి పారేస్తున్నానయ్యా. నేను నీ కొరకు జీవిస్తానయ్యా, పరిశుద్ధంగా ఉంటానయ్యా, పవిత్రంగా ఉంటానయ్యా, యథార్థంగా ఉంటానయ్యా, నీతిగా ఉంటానయ్యా అని ఒక సమర్పణ చేసుకో దేవునికి. ఏదో వచ్చి పాటలు పాడేసి కానుకలు సమర్పించేసి వెళ్ళిపోయినంత మాత్రాన అది నీకు ఆశీర్వాదం కాదు. దేవుని మందిరంలోనికి వచ్చుచున్న నీవు నిన్ను నీవు ఆయనకు సమర్పించుకో. పరిశుద్ధతలోనికి రా, పవిత్రతలోనికి రా, యథార్థతలోనికి రా, నీతి కలిగిన జీవితంలోనికి రా. ప్రభు నిన్ను కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వు ఇష్టానుసారంగా జీవించేసి ప్రభువా నన్ను కాపాడు అంటే ఆయన అంటాడు నేను కాపాడను. హల్లెలూయా. నువ్వు అంటావు నువ్వు కాపాడితే నేను వస్తాను ప్రభువా చర్చికి అంటావు. దేవునికి స్తోత్రం. నువ్వు కాపాడితే మొక్కేసుకుంటారు. ఆపదలు వచ్చినప్పుడు కొంతమంది ప్రభువా నువ్వు నన్ను కాపాడావా, నన్ను స్వస్థపరిచావా, నీ మందిరానికి వచ్చేస్తాను ప్రభువా అని మొక్కుకుంటారు. ఓ ప్రార్థనలు చేసేస్తారు. హల్లెలూయా. నువ్వు కాపాడితే చర్చికి వస్తాను నువ్వు అంటావు. ఆయన అంటాడు నువ్వు చర్చికి వచ్చి నాకు సమర్పించుకుంటే నేను నిన్ను కాపాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. లేదు ప్రభు నువ్వు కాపాడు ప్రభు నేను వచ్చేస్తాను అంటావు నువ్వు. లేదు నువ్వు రా నేను కాపాడుతాను అంటాడు ఆయన. చివరికి ఎవరు నెగ్గుతారంటారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్తతో కూడా దేవుడు అన్నాడు కదా, నువ్వు నమ్మిన ఎడల మహిమ చూస్తావు. నువ్వు మహిమను చూపించయ్యా నేను నమ్ముతాను అంటారు కొంతమంది. హల్లెలూయా. అసలు వాక్యం అంతా ఇలాగే ఉంటుంది. మనమేమంటాం, నువ్వు మహిమ చూపించు, ఆశ్చర్యకార్యం చేయి, నేను కుటుంబం అంతా నమ్మేసుకుంటాం ప్రభు. కాదు, నువ్వు నమ్ము,
అప్పుడు నా మహిమ గల కార్యాలు నువ్వు చూస్తావు అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆయన కాపాడితే మందిరానికి రావడం కాదు, మందిరానికి వస్తే నువ్వు కాపాడబడతావు. మందిరంలోనికి వచ్చిన నీవు ఒక సమర్పణ కలిగిన జీవితంలోనికి వస్తే నువ్వు కాపాడబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వు కాపాడకపోతే మందిరానికి రాను అనే అర్థం కదా అసలే. ప్రభువా నువ్వు కాపాడితే నేను వస్తాను అన్నాడు అనుకో, అంటే కాపాడకపోతే ఏం చేయడు, రాడు. ఇప్పుడు రాకపోతే దేవునికైనా నష్టమా? హల్లెలూయా, దేవునికైనా నష్టమా? ఇప్పుడు మనం వెళ్ళకపోతే పరలోకంలో కరెంట్ ఏమైనా పోతుందా? దేవునికి స్తోత్రం. కరెంట్ పోయేదల్లా మనకే వెళ్ళకపోతే. హల్లెలూయా. మందిరానికి రాకపోతే ఆశీర్వాదాలు పోగొట్టుకునేది నీవే. మందిరానికి రాను అంటారు కొంతమంది మాట్లాడితే. హల్లెలూయా. రాకపోతే నష్టపోయేది ఎవరు? ఎవరండి నష్టపోయేది? దేవునికి స్తోత్రం. దేవుడు కాపాడితే రావడం కాదు, నువ్వు వస్తే ఆయన కాపాడుతాడు. నేను కాపాడిన తర్వాత వస్తానంటావా? నష్టం నీకే, హాని నీకే, ప్రమాదం నీకే. నువ్వు ప్రమాదపు అంచుల్లో ఉన్నావని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ఈ మధ్యాహ్న సందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా నువ్వు బేతేలుకు వచ్చి బలిపీఠం కట్టాలి. ఏదో వచ్చి వెళ్ళిపోతే కాపుదల ఉండదు. ఇక్కడికి వచ్చేసి నేను ఆదివారం వెళ్ళిపోయాను కదా, మిగతా 5 రోజులు నా ఇష్టం అన్నట్టుగా నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే కాపుదల ఉండదు. భయంకరమైన శోధన కాలం రాబోతుంది. ఆ శోధన కాలంలో కాపాడబడాలి అనంటే ఈ దినమే ఒక సమర్పణలోనికి రా. నీలో ఏ చెడుతనం ఉందో, ఏ పాపం ఉందో, ఏ అవిధేయత ఉందో దాన్ని విడిచిపెట్టి ఇప్పుడే ప్రభువా ఈ రోజే దాన్ని విడిచిపెడుతున్నాను, నన్ను నీకు సమర్పించుకుంటున్నానని నువ్వు ఒక సమర్పణలోనికి రాగలిగితే ఈ సంవత్సరం నువ్వు ఆయన కాపుదలను అనుభవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా నేను చెప్పి ముగించేస్తాను చూడండి. న్యాయాధిపతులు 15:7-8. న్యాయాధిపతులు 15:7-8. సంసోను నేను మీ మీద పగ తీర్చుకొనిన తర్వాత పిమ్మట వెళ్ళి యోతాము బండ సందులలో నివసించెను. దేవునికి స్తోత్రం. సంసోను యొక్క బలం గురించి మనందరికి కూడా తెలుసు కదా. బైబిల్లో అంత బలవంతుడు ఎవరు కూడా లేరు. చాలా బలిష్ఠుడు. ఎంత భయంకరమైన నెంప సంఖ్యలతో బంధించినా సరే చిన్న చిన్న దారం తెంపినట్లుగా తెంపి పడేసేవాడు. చిన్న ఎముకతో ఒక రోజున 1000 మందిని చంపి పడేశాడు. సంసోను యొక్క బలం ఇంతంత కాదు, చాలా అధికమైన బలముతో దేవుడు అతన్ని అభిషేకించాడు. ఒక రోజున ఏం జరిగిందంట, 300 నక్కలను పట్టుకున్నాడంట. ఏం పట్టుకున్నాడు? 300 నక్కలు. అసలు నక్కలను పట్టుకోవడం ఎవరికైనా సాధ్యమవుతుందా అంటే సాధ్యం అవ్వదు. పట్టుకోవడం అలా ఉంచండి. పట్టుకున్న వెంటనే రెండిట్ల యొక్క తోకలను కలిపి ముడేసి దానిలో అది పెట్టాడంట, దీపం. దేవునికి స్తోత్రం. కాగడం లాంటిది పెట్టాడనమాట. అలాగా 300 నక్కల్ని పట్టుకుని వాటి తోకల్ని ముడేసి వాటి మధ్యలో అగ్ని పెట్టి కాగడం లాంటిది పెట్టి ఫిలిస్తీయుల యొక్క పొలాల్లోనికి వదిలేశాడు. ఇప్పుడు అగ్ని వాటి తోకలకు అంటుకుంటాయి, కుదురుగా ఉంటాయి. అటు కదిలి ఇటు కదిలి మొత్తానికి పరుగులెట్టి ఆ పొలానంతటిని అగ్నితో కాల్చేశాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంసోను యొక్క బలాన్ని గురించి మనం ఇంకా ఎక్కువగా చెప్పుకోవాలంటే ఈ నక్కలను పట్టుకోవడం విషయంలో మనం ఆలోచించవచ్చు ఆయనకి ఎంత బలం ఉందో. తోకలు ముడేస్తూ ఉంటే ఊరుకుంటాయి మామూలుగా. హల్లెలూయా. అసలు దొరకటమే కష్టం అంటే ఆ తోకలు ముడేస్తుంటే అవి ఊరుకో కదా. అయినా సరే తన బలాన్ని ఉపయోగించాడు. దేవునికి మహిమ కలుగును. అంత బలవంతుడు అక్కడ ఏం చేశాడు మరి, తన భార్యను వేరొకరికి ఇచ్చి వాళ్ళ నాన్న పెళ్లి చేసేసాడు. అందుకొరకు ఫిలిస్తీన్లందరినీ మరి ఆ పొలాలని నాశనం చేసేసాడు.
అలా నాశనం చేసేసాడని ఫిలిస్తీన్లు మరి తన భార్యను వాళ్ళ తండ్రిని చంపేశారన్న వార్త తెలియగానే మళ్ళా వాళ్ళ మీదకి ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళి వారందరినీ పట్టుకుని చంపేశాడంట. అక్కడ తొడలతో తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము అంటే ఇలా పట్టుకుని తోడ టక్మని ఎరవడం అనమాట. హల్లెలూయా. ఆ తుంటి పట్టుకుని టప్మని ఇరిస్తే వాళ్ళందరూ చచ్చిపోతామే. ఇంకా అంతలాగా వాళ్ళందరినీ చంపి పడేశాడు. ఇలా వాళ్ళందరినీ చంపిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? యోతాము బండ సందులలోనికి వెళ్ళి నివసించాడంట. దేవునికి స్తోత్రం. ఈ సంసోనుకి ఎందుకింత బలం? అతని సీక్రెట్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే అతను యుద్ధానికి ముందు కానీ యుద్ధానికి తర్వాత కానీ ఎంత గొప్ప యోధుడైనా, ఎంత బలమైన కార్యాలు చేసినా, ఎంతమందిని హతము చేసినా చివరికి వెళ్ళి ఎక్కడ ఉండేవాడు అని అంటే యోతాము బండ సందులలో నివసించేవాడు. నివసించడం వేరు, ఏదో వెళ్ళి వచ్చేయడం వేరు. హల్లెలూయా. అక్కడ ఆ బండ సందులలోనే నివసించేవాడంట. అందుకనే అంత బలం సంసోనికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహాన్ని చంపే బలం అతనికి ఇచ్చినా సరే దేవుడు తిరిగి వెళ్ళి ఎక్కడ నివసించాడు? బండ సందుల్లోనే నివసించాడు. ఈ మధ్యాహ్న సంధి ఇటువంటి అనుభవంలోనికి మనం రావాలి. ఏదో కొంచెం మనకు ప్రార్థన చేయడం వస్తే చాలు, ఇంకా మనంతటి వాడు లేడు అన్నట్టుగా మనం విర్రవీగిపోతాం, ఎగిరెగిరి పడతాం. మనం ప్రార్థన చేస్తే ఒకరికి తలపోటు తగ్గిందంటే చాలు, ఇంకా మనంత వీరుడు లేడు అన్నట్టుగా మనము బిల్డప్ ఇస్తాం. హల్లెలూయా. అలా ఎగిరెగిరి పడకూడదంట. మనం ఎంతగా హెచ్చించబడినా సరే మనము తగ్గించుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? బండ సందుల్లోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. బండ అంటే క్రీస్తుకి సాదృశ్యం. బండ అంటే ఎవరు? క్రీస్తు. బండ సందులు అని అంటే ఏంటో తెలుసా? క్రీస్తు గాయములకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు భద్రత, నీకు క్షేమము, నీకు కాపుదల ఎక్కడ అనంటే యేసుక్రీస్తు గాయాలలోనే నీకు భద్రత, కాపుదల. గాయాలలో నుండి ఏమొస్తుంది చెప్పండి? రక్తం. రక్తం మాత్రమే కాదు, అని గాయాల్లో నుంచి నీరు కూడా స్రవించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సందుల్లోనికి వెళ్ళి నివసించుచున్నప్పుడు ఆ బండల్లో సందుల్లో నుంచి వచ్చుచున్న ఆ రక్తం, నీరు నీ మీద పడి తడిచి ముద్దైపోవాలి. ఆ రక్తంలో, ఆ నీటిలో దేవునికి మహిమ కలుగును గాక. ఆ రక్తంలో, ఆ నీటిలో నీవు తడిచి ముద్దైపోతే అప్పుడు నువ్వు కాపాడబడతావు. ఒకటి యేసు రక్తమైతే నీరు వాక్యానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. వాక్యములోను ఆయన రక్తంలోనూ నువ్వు ఉండగలిగితే, యేసు రక్తంలో, యేసు వాక్యములో నువ్వు నివసించగలిగితే నీకు కాపుదల ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ బలము, నీ తెలివి, నీ సామర్థ్యం మీద కాదు నువ్వు ఆధారపడవలసింది. ఆయన గాయాలను ఆశ్రయించాలి. ఆయన బండ సందులలో నివసించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు కల్వరి సిలువలో నీ కొరకు మరణించి గాయము పొందాడు, రక్తము కార్చాడు. నీ కొరకు గాయపరచబడి సిలువలో ప్రాణం పెట్టి రక్తమంతా కూడా కార్చినటువంటి ఆ యేసయ్య గాయాల కిందకు నువ్వు రాగలిగితే, ఆ యేసయ్య గాయాల్లో నుండి కారుచినటువంటి ఆ రక్తము, నీరు కింద నువ్వు దాచబడగలిగితే, అక్కడ నువ్వు నివసించగలిగితే, ఆ రక్తములో, ఆ నీటిలో, లేక యేసు రక్తంలో, యేసు వాక్యములో నువ్వు భద్రత ఉండగలిగితే నీకు భద్రత ఉంటుంది. దేవునికి స్తోత్రం. సంసోను అంత వీరుడైనా సరే ఏం చేసేవాడంట? యోతాము బండ సందుల్లోనికి వెళ్ళి నివసించాడు. నీ తెలివి, నీ సామర్థ్యం, నీ బలం మీద నువ్వు ఆధారపడద్దు. దేవుని గాయాలను ఆశ్రయించు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనకిచ్చుచున్న వాగ్దాన సందేశం ఏంటో తెలుసా? లోకమంతటి మీదకి భయంకరమైన శ్రమ రాబోతుంది. అయితే ఆ శోధన కాలంలో నేను మిమ్ములను కాపాడుతాను. ఆమేన్. ఆయన కనుపాప వలె మనల్ని కాపాడుతాడు. పక్షి ఎగురుతూ తన పిల్లల్ని కాపాడినట్లుగా కాపాడుతాడు. అసలు ఆయన కాపాడితే ఆ రేంజే వేరు. అగ్నిలోనికి వెళ్ళినా కనీసం వెంట్రుకల వాసన కూడా రానటువంటి గొప్ప కాపుదల ఆయనది. మరి అటువంటి కాపుదల మనం అనుభవించాలంటే మనం ఉండవలసిన స్థలం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా దేవుని సంఘం అనే గుడారంలో మనం ఉండాలి. రెండవది, దేవుని సంఘం అనే గుడారంలోనికి వచ్చుచున్న మనము బలిపీఠం కట్టాలి. సమర్పణ జీవితంలోనికి రావాలి. ఆ సమర్పణ జీవితంలోనికి వచ్చిన తర్వాత నువ్వు మూడవదిగా ఏం చేయాలో తెలుసా? ఆయన బండ సందులలో నివసించ, ఆయన గాయాల నుండి కారుచున్న ఆ రక్తము నీరు అనబడిన వాక్యంలో నీవు ఉండగలిగితే ఆ భద్రతను, ఆ కాపుదలను అనుభవిస్తావు. అటువంటి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గనక ఈ వాగ్దానం యొక్క ఫలితము మనందరి కుటుంబాల్లో కూడా మనం అనుభవించదుము గాక. దేవుడు ఇచ్చినటువంటి నేను కాపాడుదను అనేటువంటి వాక్యము మన జీవితాల్లో స్థిరపరచబడును గాక. ఆయన గుడారములో, ఆయన సంఘములో మనము నిలిచియుందుము గాక. బలిపీఠపు అనుభవాలు, సమర్పణ జీవితంలోనికి మనం వచ్చుదుము గాక. ఆయన గాయాలలో నివసించేటువంటి కృపలోనికి మనం వచ్చుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో స్థిరపరిచి బలపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి స్తోత్రాలు. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి ప్రభువా ఒక చక్కని వాగ్దానంతో కూడిన వాక్యం మాకు ఇచ్చారు. లోకమంతటికి రాబోచిన ఈ శోధన కాలంలో నేను మిమ్మల్ని కాపాడుతానన్నావు. నువ్వు మమ్మల్ని కాపాడాలంటే మేము ఎక్కడ ఉండాలో ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు. కనుక మేము ఆ శోధన కాలంలో తప్పించబడడానికి, ఈ భద్రత కలిగిన స్థానంలో మేము ఉండడానికి మమ్మల్ని అందరినీ బలపరిచి నీ కాపుదల నాకు మా అందరికీ కూడా అనుగ్రహించమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.